రైజింగ్ అప్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రజా రాజధాని అమరావతి. గుంటూరు ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్స్ క్యాపిటల్ సిటీగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. విద్య, వైద్య రంగాలలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న పల్నాటి పౌరుషాల గడ్డ గుంటూరు. ఈ చారిత్రాత్మక నగరంలో అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రజలు స్నేహ, శాంతి సౌభాగ్యాలతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలను అనుసంధానం చేయడానికి రోడ్డు, రైలు, విమాన రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రోజు రోజుకి నగరానికి వచ్చే వారితో పాటు ఇక్కడ జీవించే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా పట్టణం విస్తీర్ణం కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. గత 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జనాభా 7 లక్షల పైమాటే. ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన రోడ్లు, వంతెనలు ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సమస్యను తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా గుంటూరు 1, గుంటూరు 2 నగరాలను అనుసంధానించే వారధి శంకర్ విలాస్ వంతెన. నగరంలోని రైలు వంతెనల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి అత్యంత ముఖ్యమైనది. ఈ రైలు ఓవర్ బ్రిడ్జి వల్ల గుంటూరు నగరం విస్తరించడంతో పాటు బ్రాడీపేట్, అరండల్పేటలు వ్యాపార కోడలిగా అభివృద్ధి చెందాయి. గుంటూరు పట్టణం ఈ స్థాయికి చేరిందంటే శంకర్ విలాస్ వంతెన ప్రధాన భూమిక పోషిస్తోంది. 1957లో అప్పటి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా శంకర్ విలాస్ సమీపంలో ఆనాటి గుంటూరు పురపాలక సంఘం చైర్మన్, గుంటూరు కేసరిగా పేరుగాంచిన నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రస్తుత బ్రిడ్జి నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉంటూ తన సేవలను అందిస్తోంది. దీనిపై నుంచి నిత్యం ఎన్నో వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ బ్రిడ్జి 1958లో పూర్తయింది. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రానంతరం మొట్టమొదటి బ్రిడ్జిగా ఏర్పాటు చేయడం అయింది. ఆ ఏర్పాటు చేయడానికి నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు చైర్మన్గా ఉండగా, వారు మా తాతగారు, ఆయన చైర్మన్గా ఉండగా ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్కి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఒక సందర్భంలో ఒక గర్భిణీ స్త్రీ ఆ లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రసవ వేదన అనుభవిస్తూ మరణించింది. అది చూసి ఆయన దానికి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లో కట్టారు ఆ బ్రిడ్జిని. ఆ బ్రిడ్జి కట్టిన తర్వాత అరండల్పేట, బ్రాడీపేట మాత్రమే కాకుండా గుంటూరు 1 టౌన్, 2 టౌన్కి కూడా పూర్తి అనుసంధానం ఏర్పడడం జరిగింది. ఈ గుంటూరు 2 టౌన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం కూడా ఆ శంకర్ విలాస్ ఫ్లైఓవరే అయ్యింది. గుంటూరు నడిబొడ్డున సుదీర్ఘకాలంగా నగర ప్రజలకు సేవలందిస్తున్న శంకర్ విలాస్ రైల్వే వంతెనపై వాహనాల రద్దీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలు. ఒకవైపు పేరొందిన విద్యా, వైద్య సంస్థలు, మరోవైపు ప్రముఖ వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉండడంతో వంతెనపై పెరిగిన ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. ఈ రోడ్డు వల్ల మనకి బస్టాండ్ నుంచి, అలాగే ఎడ్యుకేషనల్ సెంటర్స్ నుంచి, హిందూ కాలేజీ, ఏసీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి రావడానికి, వెళ్ళటానికి ప్రజలు 2 టౌన్కి, అలాగే 2 టౌన్ నుంచి ప్రజలందరూ కూడాను 1 టౌన్కి వెళ్ళటానికి కమర్షియల్ సెంటర్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, అన్నిటి కూడాను ఇది మంచి వారధిగా ఉన్నది. అందుకని శంకర్ విలాస్ బ్రిడ్జికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెరిగిపోతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జిని పునర్నిర్మించాలని గత దశాబ్ద కాలంగా నగర ప్రజలు కోరుతూనే ఉన్నారు. అయితే ఈ వంతెన పునర్నిర్మాణంపై రాజకీయ నీలనీడలు కమ్ముకుంటూ వచ్చాయి. మనం నంది వెలుగు ప్రాజెక్టును మనం గమనిస్తే 7 సంవత్సరాలకి అది నత్తనడక నడుస్తూ ఉంది. చాలామంది తెనాలి వెళ్ళే వాళ్ళకి అది పెద్ద అసౌకర్యంగా కనపడుతుంది. అది గుంటూరు నగరానికి చివరిలో ఉంది కాబట్టి అంత ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. కానీ గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న రోజు కొన్ని వేల వాహనాలు ప్రయాణించే ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం త్వరితగతిన జరగకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా జరుగుతుంది. అంటే ఒక గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవరే కాదు, గుంటూరు నగరంలో ఉన్న శ్యామల్ నగర్ దగ్గర ఉన్న బ్రిడ్జి కానీ, లేక ఇతర 3 వంతెనల యొక్క విస్తరణ కానీ అనేక పనులు ఆగిపోయినాయి. గుంటూరు నగర అభివృద్ధి దాదాపు శూన్యంగా ఉంది. అందువల్ల గుంటూరు నగరానికి ఇంత పెద్ద ఎత్తున రద్దీ ఉన్న ఈ పరిస్థితుల్లో
ఆర్యూబీతో పాటు ఆర్ఓబి రెండు ఉంటే సులభంగా ఉంటుంది. చిన్న చిన్న ఆటోలు కానీ, సైకిల్ కానీ, బైకులు కానీ, చిన్న చిన్న కార్లు కానీ ఇవన్నీ కూడా ఆర్యూబీ ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆర్యూబీ నుంచి పక్కన సర్వీస్ రోడ్లు ఉంటాయి కాబట్టి ఎటు పోవాలంటే అటు వెళ్ళడానికి వీలుంటుంది. ఇది నిర్మించి ఆ పైన ఆర్ఓబి నిర్మించాలని, ఇది కూడా ఒక ఐకాన్ ప్రాజెక్టుగా, ఒక సుందరమైన అందమైన ప్రాజెక్టుగా తీసుకొస్తే బాగుంటుంది. ప్రస్తుతం కేంద్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉండటం, కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యులు, డైనమిక్ లీడర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇందులో భాగంగా శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి. స్థానిక ఎంపీ వరుస సమీక్షా సమావేశాలతో ఈ వంతెన పునర్నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి అది తీసుకుంటే తక్కువ డ్యామేజ్ అయ్యే విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ బ్రిడ్జి డిజైన్ చేసి, రెండోది అందంగా బ్రిడ్జిని డిజైన్ చేయటం. మార్చి 1 కల్లా బ్రిడ్జి టెండర్స్ అన్నీ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసి వితిన్ 12 to 16 months అంటే జూలై 2026కి ఎలా కంప్లీట్ చేయాలి అనే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఏ విధంగా ఇది బ్రిడ్జ్ ఉండాలి. ఇప్పుడున్న బ్రిడ్జి 25 feet ఉంది, దాన్ని 50 feet ప్లస్ ఒక 10 feet ఫుట్పాత్, 60 feet 4 lanes చేయటం, కింద సర్వీస్ రోడ్డు, అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఇంతకుముందు 400 మీటర్లు అంతే కదండి, 450, దాన్ని 900 meters ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. సో అది శంకర్ విలాస్ బ్రిడ్జి. ఇవి కాకుండా ఇప్పుడు వీరు ప్రతిపాదించిన కొత్త శంకర్ విలాస్ బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయాలనుకుంటున్నది స్వాగతిస్తున్నాము. మా సూచన ఏంటంటే దీనికి ప్యారలల్గా అరండల్పేట 4వ వార్డు రోడ్లో నుంచి సరస్వతి సెంటర్, పిక్చర్ ప్యాలెస్ సెంటర్ మీదుగా ప్యారలల్గా ఈ బ్రిడ్జిని ఇలా ఉంచి ప్యారలల్గా ఇంకో బ్రిడ్జిని కనుక ఏర్పాటు చేస్తే, ఈ బ్రిడ్జిని తర్వాత ఆ బ్రిడ్జి ఏర్పడిన తర్వాత ఈ బ్రిడ్జిని కూడా మార్పు చేయొచ్చు. లేదు అంటే అండర్ పాస్ లాగా ఏర్పాటు చేసి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద కూడా చేస్తే అక్కడున్న వ్యాపార సంస్థలు కానీ, బిల్డింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా, చాలా హై కమర్షియల్ వాల్యూ బిల్డింగ్స్, చాలా పెద్ద సెంటరు, ఆ వ్యాపారస్తులు కానీ బిల్డింగ్ ఓనర్స్ కానీ ఇబ్బంది పడకుండా చక్కగా జరుగుతుంది అనేది మా అభిప్రాయం. శంకర్ విలాస్ పాత వంతెన స్థానంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అనగానే నూతన వారధి ఎలా ఉండబోతుంది? ట్రాఫిక్ కష్టాలు ఎరతాయా? గుంటూరు 2లో ఉన్న వాణిజ్య వ్యాపార సంస్థల పరిస్థితి ఏమిటి? రోడ్డు విస్తరణ ఎంతవరకు జరుగుతుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మన గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువగా రైళ్లు దీని కనెక్టివిటీ క్రియేట్ చేయాలంటే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి అనేది చాలా మార్పుకి అవసరం అయ్యి దీన్ని మార్చాలి అనేది ఒక ప్రతిపాదన రైల్వే శాఖ నుంచి వచ్చింది. అందువల్ల దీన్ని మన పెంచాలి, హైటే కాదు వెడల్పు పెంచాలనే ప్రతిపాదనలు కూడా ఫస్ట్లో వచ్చినాయి. వెడల్పు పెంచాలి అనేట్లయితే అటు సర్వీస్ రోడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అరండల్పేట వైపు, బ్రాడీపేట వైపు, అలాగే అటుపక్క గవర్నమెంట్ హాస్పిటల్, ఇటుపక్క సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉండటం వల్ల బ్రిడ్జి వెడల్పుని చేయడానికి ప్రతిపాదనలు అనేది కుదరలేదు. కాబట్టి కొత్త శంకర్ విలాస్ బ్రిడ్జి కట్టడం అనేదే ఒక ప్రతిపాదన కింద అందరం అనుకున్నాం. దాన్ని వాళ్ళ రూపకల్పన చెందుతూ వస్తున్నది. ప్రజా రాజధాని అమరావతిలో భాగమైన గుంటూరులో నిర్మించే ఈ వంతెన రైల్ ఓవర్ బ్రిడ్జ్ తో పాటు రైల్ అండర్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. పెమ్మసాని సార్ కూడా ఏమన్నారంటే ఐకానిక్ అనేది కట్టాలి. చాలా మంచి ఐడియా సార్. ఆ ఐకానిక్ అనేది ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం ఎక్కడ ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కట్టలేదు అన్న ఫీలింగ్ తీసుకొచ్చి ఆర్ఓబి అనేది ఎంతైతే ప్రాణం అవుతుందో ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, మీరు హైదరాబాద్లో కన్నా వెళ్ళండి, ఒక్కటే ఆర్ఓబి ఒకటే వేస్తారు, ఆర్యూబీ కూడా వేస్తారు. ఆర్యూబీ కానీ ఐకానిక్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే హార్డ్లీ ఇట్ టేక్స్ అబౌట్ 70 to 80 CR సార్. అంటే తక్కువగానే అవుతుంది ఖర్చు, ఎక్కువ అయితే ఖర్చు అవ్వదు. కానీ ఎందుకు అంటే దాని రీజన్ ఏంటంటే మనం పిల్లర్స్ వేయం, కేబుల్ స్టేస్ వస్తే ఆ కేబుల్ స్టేస్ మీద మనకి రెస్ట్ అవుతుంది బ్రిడ్జ్ మొత్తం. సో దట్ ఒక 20 to 30% ఆఫ్ కాస్ట్ అయితే మనం సేవ్ చేసుకొని మిగతా వాటికి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గతంలో రూపొందించిన ఈ ఫ్లైఓవర్ డిజైన్ పై స్థానిక ప్రజల్లో పలు అనుమానాలున్నాయి.
ఈ వంతెన నిర్మాణంతో వాణిజ్య వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. సింగిల్ పిల్లర్ వంతెన నిర్మించాలని, అంతేకాకుండా ఇది ఐకాన్ బ్రిడ్జ్ గా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. R&B వాళ్ళు టేపులు పట్టుకుని వచ్చి ఈ కొలతలు వేస్తున్నందువలన ఒక షాపు 25% నుంచి కొన్ని షాపులు అసలు అదృశ్యం అయ్యే స్థితి కలుగుతుంది. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, డిపిఆర్ వచ్చిన తర్వాత అది నిర్దిష్టమైనటువంటి కొలతలతో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఈ బ్రిడ్జి, దీనివల్ల మరి అధికారులు అందరూ కలిసి ప్రజలకు ఏ రకమైన ఉపయోగం ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి మంచి ప్రణాళిక చేస్తే బాగుంటుంది. ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు నష్టపోయేటందుకు ప్రతి వ్యాపారస్తుడు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. దాంట్లో నో కాంప్రమైజ్. మీకు ఎంతవరకు 120 అడుగులు కాదు 130 అడుగులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉపయోగం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేస్తే దానివల్ల ప్రజలు, వ్యాపారస్తులు చాలా నష్టపోతారు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, అందరు అధికారులను సమన్వయపరుచుకొని ఏ రకంగా బ్రిడ్జ్ చేసి అతి తక్కువ స్థలంలో ఎక్కువ ఉపయోగాలు కలిగేటట్లుగా ప్రజలకి అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ బ్రిడ్జి, నూతన బ్రిడ్జి వేసినా కూడా ఇది ఎంత దూరం వస్తుందో తెలియదు. ఈ బ్రాడీపేట, అండలపేటలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, వివిధ రకాల విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ వాళ్ళు కానివ్వండి, ఈ బ్రిడ్జి చుట్టూ తిరిగి రావాలంటే చాలా కష్టం. కాబట్టి అండర్ బ్రిడ్జి వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఉపయోగం ఉండడమే కాకుండా బ్రిడ్జి మీద బర్డెన్ కూడా తగ్గుతుంది. అది ఖచ్చితంగా అధికారులు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. గుంటూరు 1లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల వద్ద నుంచి ప్రారంభమై గుంటూరు 2లోని అరండల్పేట పోలీస్ స్టేషన్ వరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించాలనే డిజైన్ వల్ల రాష్ట్రంలోని అధిక ఆదాయాన్నిచ్చే ప్రాంతం పూర్తిగా నష్టపోవడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వేల మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ప్రముఖ ఇంజనీర్ కుటుంబరావు రూపొందించిన వంతెన డిజైన్ ను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇది మన హిందూ కాలేజీ దగ్గర నుంచి చౌరస్తా ఉంది, అక్కడి నుంచి బయలుదేరి మన ఉమెన్స్ కాలేజీ రోడ్డు దాటి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, ఏసీ కాలేజీ దాటి రైల్వే ట్రాక్ మీదుగా మన అరండల్పేట, రాడిపేటను కలుపుతూ అది వెళ్ళి అంబేద్కర్ బొమ్మ దగ్గర మనకి ల్యాండ్ అయ్యేట్టుగా మేము అనుకున్నాము. దానిలో భాగంగా మనకి ఆర్ఓబి కనుక అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేట్లయితే మనకి 2 వీలర్సు, ఆటోలు, 4 వీలర్సు, అంబులెన్స్లు వెళ్ళాలంటే మనకి చాలా డిస్కంఫర్ట్ అవుతుంది ప్రజలకి. అందుకని మేము ఆర్యూబీ ప్రపోజల్ కూడా మేము ఖచ్చితంగా దీనిలో ఇన్కార్పొరేట్ చేయాలనేది మేము అనుకున్నాము. దాని ప్రకారమే చేశాము. దానికి ఆర్యూబీ అనేది మనకి అరండల్పేట వైపు 2వ లైన్ దగ్గర నుంచి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి ముందు దాకా వస్తుంది. అలాగే మెడికల్ కాలేజీకి వెళ్ళే రోడ్డు కూడా అడ్డం లేకుండా దాన్ని కూడా మేము ప్రపోజల్ పెట్టాము. అలాగే మనకి ఈ సర్వీస్ రోడ్స్ కూడా మనకి మినిమమ్ 25 ఫీట్ ఉండాలి అనేది మేము అనుకున్నాము. ఎందుకంటే అంబులెన్స్ తిరగాలంటే కంఫర్ట్ ఉండాలి, అలాగే వెహికల్ ఏదైనా తిరగాలన్నా కంఫర్ట్ ఉండాలి. అలాగే మనకి 25 ఫీట్ మినిమం లేకపోతే బాగుండదు 2 పక్కల సర్వీస్ రోడ్స్ అని దాని ప్రకారం పెట్టాం. తర్వాత ఈ ఆర్యూబీ కనుక వచ్చేట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అందరికీ ప్రజలకి కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్యూబీ ప్రపోజల్ మేము అడిగాము. దీని గురించి గౌరవ మంత్రివర్యులు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలిసాము. ఆయన కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడు ఆర్ఓబీకి కట్టేటప్పుడు స్ట్రక్చరల్ డిజైన్లో కూడా మార్పులు చేసి దాని తగ్గట్టుగా మీరు ఆర్ఓబీకి తయారు చేయమని చెప్పారు. కాబట్టి దీనికి అడ్డం లేకుండా ఉండటానికి పిల్లర్స్ మేము ఒక ప్రతిపాదన చేశాము. ఆ ప్రతిపాదన ఏంటంటే ఆర్కిటెక్చరల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మనకి స్ట్రక్చరల్ కూడా వైబుల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ పిల్లర్స్ లేకుండా మన దుర్గం చెరువు అని ఉంది హైదరాబాద్లో, ఆ మోడల్లో కేబుల్ బ్రిడ్జిలు ఇవాళ చాలా చోట్ల వస్తున్నాయి. మన కృష్ణానది మీద కూడా ఒక కేబుల్ షేడ్ బ్రిడ్జ్ ఒకటి ప్రపోజల్ కూడా నడుస్తుంది, ఐకానిక్ బ్రిడ్జ్ అని. సో వాటిలో ఒక మోడల్ మేము తయారు చేసి ఇచ్చాం. అలాంటిది ఇంకోటి ఆర్చ్ మోడల్ అనేది కూడా ఇంకోటి ఉంది. మన గుంటూరు ప్రజలకందరూ కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఆర్ఓబి అలాంగ్ విత్ ఆర్యూబీ కావాలనేది మా కోరిక. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఆర్యూబీ కూడా ప్రపోజల్ తయారు చేయమని. ఇక ఆర్యూబీ కట్టిన తర్వాత ఆర్యూబీ కడితే మన ప్రజలందరికీ కూడా హాయిగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్యూబీ కట్టిన తర్వాత ఆర్యూబీ కట్టడం అయితే మనకు స్ట్రక్చర్ కూడా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్లో కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది అడుగున మన ఆర్యూబీ తర్వాత కట్టుకోవచ్చు హాయిగా. మా ఉద్దేశంలో మేము ప్రభుత్వానికి కానీ
అలాగే రాజకీయ నాయకులకు కానీ అధికారులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ ఆర్యూబీ అనేది ముందు కట్టేసి ఆ తర్వాత ఆర్ఓబీ కూడా కట్టేయమంటున్నాం. శంకర్ విలాస్ ప్రాంతం రైల్ ఓవర్ బ్రిడ్జ్ తో పాటు రైల్ అండర్ బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. విద్యకు కేంద్రంగా గుంటూరు నగరం మారడంతో అనేక విద్యా సంస్థల వాహనాలు విద్యార్థుల తల్లిదండ్రులకు సౌకర్యవంతంగా ఉండాలంటే రైలు అండర్ బ్రిడ్జ్ నిర్మించి తీరాలి. ఇక్కడ నియర్లీ అరౌండ్ 3 or 4 మేజర్ కాలేజెస్ అండ్ మా స్కూల్స్ కూడా ఉన్నాయి. మేజర్ కాలేజెస్ లైక్ మెడికల్ కాలేజ్ అండ్ దెన్ ఏసీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అండ్ హనుమాయమ్మ కాలేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అట్లానే మా స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అండ్ అదర్ ఏరియాస్ ఉంటే బాగుంటుంది. బట్ ద అదర్ వే ఆల్సో ఈ ట్రాఫిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇచ్చేయడానికి అండర్ పాసేజెస్ అండ్ పిల్లలు కూడా టైమ్లీ వెళ్ళటానికి రావటానికి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాఫిక్ని మనం కొంచెం క్లియర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. మొదటి నుంచి గుంటూరు నగరం వైద్యానికి కేంద్ర బిందువుగా మారడంతో నిత్యం ఇక్కడి నుంచి అత్యవసర వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. త్వరితగతిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్కి చేరాలంటే తప్పకుండా ఇక్కడ రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మించి తీరాలి. నూతనంగా ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి మన గవర్నమెంట్ ప్రపోజల్తో వచ్చింది. చాలా సంతోషమైన విషయం. ఆ ఫ్లైఓవర్ నిర్మించడం అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మంచి చరిత్ర గల గవర్నమెంట్ జన్ హాస్పిటల్కి రోజుకి దాదాపు 10,000 మంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఈజీ అప్రోచ్ ఉంటే బాగుంటుంది. ఇదేంటంటే అండర్ పాస్ అనేది ఒకటి ఉంటే ఈజీ అప్రోచబుల్ టు ద పీపుల్ అండ్ టు ద పేషెంట్ టు గవర్నమెంట్ జన్ హాస్పిటల్ గుంటూరు. గుంటూరులో నూతన ఫ్లైఓవర్ నిర్మాణం అనగానే ప్రజలు అనేక ఆందోళనకు గురవుతున్నారు. సుదీర్ఘకాలంగా నిర్మాణం పూర్తి చేసుకొని నంది వెలుగు వంతెన చేదు జ్ఞాపకాలను ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. బ్రిడ్జి ఈ శాంక్షన్ అవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. అయితే ఆ సంతోషం వెంటనే ఒక భయం అనేది ఏర్పడుతుంది. గుంటూరులో నంది వెలుగు ఓవర్ బ్రిడ్జి దాదాపు అది 10 సంవత్సరాల నుంచి అట్లాగే పెండింగ్ ఉంది. ఇంతవరకు దాని అతిగతి లేదు. ఇక్కడ కూడా మరి బ్రిడ్జి అనగానే తర్వాత వీళ్ళు ఏమాత్రం ముందు ఇక్కడ షాపుల్ని వీటన్నింటినీ ఎక్స్టెండ్ చేసి తీసేసి పడగొట్టి గందరగోళం చేసి ఆనందిస్తారు. తర్వాత మాత్రం దీని మీద 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాయిదా వేస్తారు. వాయిదా వేస్తే అసలు ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ఇక్కడ గుంటూరు వాసుల పరిస్థితి ఏంటి అనేది చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఓ పక్కని 3 అంతెనలు ఉంది. అది కేవలం 5% నుంచి 10% ట్రాఫిక్ని కవర్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు 14 గేట్ రోడ్లో కనుక రైల్వే గేట్ కనుక తీస్తే అది ఒక 5% వరకే కవర్ చేస్తుంది. మిగతా 85% ట్రాఫిక్ని కవర్ చేసే ఈ శంకులాస్ ఓవర్ బ్రిడ్జి మీద మరి రకరకాల నీడలు ఉన్నాయి. ఇంతవరకు అసలు మెయిన్ రోడ్డే 100 స్క్వేర్ ఫీట్ అన్నారు. తర్వాత ఇప్పుడు 120 అంటున్నారు. అది మధ్యలో ఉన్న డివైడరు దీని పరిగణలో తీసుకున్నారా లేదా? ఈ పక్కనే షాపుల వాళ్ళకి ఎప్పుడో 100 సంవత్సరాల నాటు బ్రిటిష్ వాళ్ళు గీసిన ఆ ప్లాన్ ప్రకారం మీ షాపుల్లో సగం మాయేది గవర్నమెంట్దేను ఈ స్థలం అని చెబుతున్నారు. అందుకని ఇక్కడ వాణిజ్య వర్గాలని ఇటువంటి వాళ్ళందరినీ చేసుకోవాలి. బ్రిడ్జి కూడా ఆర్యూబీ కూడా ఉంటే మంచిది. ఆర్ఓబీ బ్రిడ్జి మంచిదే. దాని ఐకాన్ బ్రిడ్జి లాగా ఒక ఐకాన్ బ్రిడ్జి హైదరాబాదు విజయవాడలో లాగా ఐకాన్ బ్రిడ్జి లాగా అయితే చాలా బాగుంటుంది. కింద కనుక ఆర్యూబీ కనుక ఉంటే ఇంకా కొంచెం వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ నియంత్రించడానికి. ఈ ఆర్ఓబీ ఒక్కటే కట్టి ఊరుకుంటే ఈ ట్రాఫిక్ నియంత్రించడం అనేది చాలా కష్టం. ఆర్యూబీ ఉంటేనే దీని ప్రత్యామ్నాయం ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి, ఇన్ని వేల వాహనాలు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. వంతెన నిర్మాణం మొదలైతే త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందని అంచనా. అయితే ముందుగా నగరంలోని ట్రాఫిక్ ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలి. ఇప్పుడు 14వ రోడ్డు టెంపరీగా ఉన్న ఈ ఫ్లైఓవర్ పూర్తయ్యేదాకా అయినా ఓపెన్ చేసి కనీసం 2-వే ట్రాఫిక్ చేయడానికి వీల్లేదు. అక్కడ ఆ బ్రిడ్జ్ అడ్డం వస్తుంది కాబట్టి 1-వే ట్రాఫిక్గా చేస్తే ఈ లక్ష్మీపురం ఆ పై నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అట్నుంచి వెళ్ళిపోయి మార్కెట్ వైపు వెళ్ళిపోయేందుకు ఎటైనా వెళ్ళేందుకు అవకాశాలు వచ్చేటప్పుడు కావాలంటే ఆ ఫ్లైఓవర్ నుంచి వాడుకుని రావచ్చు. అలాగే ఈ 3వ వంతెనల కింద ఇంతవరకు ఏదో రైల్వే వాళ్ళ కోసం చేస్తున్నారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టినట్టు లేరు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు శ్రద్ధ పెట్టి ఉన్నట్టయితే రైల్వే వాళ్ళతో సరి సమానంగా ఆ టైం తీసుకుంటూ ఆ టైంలో వాళ్ళు కూడా పూర్తి చేసుకునేవాళ్ళు. ఇంకో కానా ఒకటి స్పేర్గా అయినా సరే కావాల్సినట్టుగా కానాలను వెడల్పు చేయాల్సినట్టే చేయకపోతే అక్కడ చాలా ఇది వస్తుంది.
ఎందుకంటే నాయుడుపేట ఆ పై నుంచి ఆ పక్కల నుంచి వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ బ్రిడ్జి అవసరం అవుతుంది. అదో దోవ అవుతుంది, ఇదిగా కావాలి. ఇంకా కావాలంటే కూడా ఇంకేదైనా కొత్త మార్గాలన్నా చూసి వాళ్ళు రైల్వే వాళ్ళు ఇటు జనాభా అటు వెళ్ళేట్టు చేయాల్సిన అవసరం అంతేనా. ఈ ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ముందుగా రైల్ అండర్ బ్రిడ్జిని నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్యూబీ, ఆర్ఓబీ, రైల్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ రైల్ అండర్ బ్రిడ్జ్ రెండూ ఉంటేనే మరి ట్రాఫిక్ని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ హెవీ ట్రాఫిక్ని సస్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోరోవర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, సెయింట్ జోసెఫ్ కానీ, రమేష్ హాస్పిటల్ కానీ, కొత్తపేట పరిధిలో ఉన్న అనేక రకమైన హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కానీ మరి అటువైపు ఉన్నందువల్ల అంబులెన్స్లకు వెళ్ళడానికి కానీ ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యత ఉండి ప్రజల అవసరాలు తీర్చగలిసిన విధంగా ఉండాలి. సో ఆర్యూబీ, ఆ రైల్ అండర్ బ్రిడ్జ్ కనుక ముందు నిర్మాణం చేసినట్టయితే చాలా త్వరగా నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. మరి ఆర్ఓబీ, రైల్ ఓవర్ బ్రిడ్జి చాలా సుదీర్ఘకాలం సమయం పట్టే అవకాశం ఉంది. మామూలుగానే నందివెలుగు బ్రిడ్జి మరి సంవత్సరాలుగా అది ఫండ్స్ రిలీజ్ కారణం అంటున్నారు. మరి కారణం ఏదైనా అలా మధ్యలో నిర్మాణం నిలిచిపోయింది. ఇది మరి చాలా కీలకమైన ఈ బ్రిడ్జ్ దగ్గరకు అలా జరిగితే మాత్రం మొత్తం గుంటూరు నగరం ప్యారలైజ్ అయిపోతుంది. సో నగరం చూడముచ్చటగా ఉండాలి, నగర ఖ్యాతి పెరగాలి. అందులో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అంటే మరి చాలా ప్రఖ్యాతి, రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సాధ్యం తొందరగా చేపట్టి దీనికి సఫిషియెంట్ బడ్జెట్ ప్రొవైడ్ చేసి ఆర్ఓబీ రెండు నిర్మాణం తక్షణం చేపట్టాల్సిన అవసరం. అవును, ఈ బ్రిడ్జి నిర్మాణంతో గుంటూరు ప్రతిష్ట మరింత పెరగాలి. అయితే నగర ప్రజల కోరిక మేరకు ఆర్యూబీల నిర్మాణం కోసం దాదాపు 1.3 కిలోమీటర్ల పొడవుతో గతంలోనే దాదాపు 175 కోట్ల రూపాయల నిధులు అవసరమని అప్పటి గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో అంచనాలను రూపొందించారు. కానీ అప్పట్లో ఈ వంతెన నిర్మాణం రూపుదిద్దుకోలేకపోయింది. అయితే గతంలోనే దాదాపు 175 కోట్ల రూపాయల నిధులు అవసరమైతే ప్రస్తుతం విడుదలైన 100 కోట్లు ఏ మేరకు సరిపోతాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో వంతెన పొడవును కుదించరాదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటూ సరిపోని అరాకొర 100 కోట్లతో ఈ వంతెన నిర్మాణం జరిగితే గుంటూరు 2లోని వాణిజ్య వ్యాపార సముదాయాలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతారు. రాష్ట్ర ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మంజూరైన నిధులతోనే ఈ వారధి నిర్మాణం చేపడితే నగర ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని వందల షాపులను కూల్చి కొన్ని వేల మందిని రోడ్డును పడవేయకండని ప్రజలు వేడుకుంటున్నారు. అరండాలపేట, బ్రాడీపేట ఈ రెండు చాలా ప్రధానమైన వాణిజ్య కేంద్రాలు. దాదాపు గుంటూరు నగరానికి వస్తున్న జిఎస్టీలో, గుంటూరు నగరానికి వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్లో అత్యధిక భాగం చెల్లించే పరిస్థితి ఈ వాణిజ్య సముదాయాల్లో ఉంది. వాటిని ఇబ్బంది కలిగిస్తే, వాటిని తొలగించడం ప్రయత్నం చేస్తే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. అందువలన తక్కువ ఇబ్బందులతో, తక్కువ సమస్యలతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ తయారు చేయాలని జనచైతన్య వేదికగా కోరుకుంటున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఈ వంతెన నిర్మాణం కోసం గుంటూరు పట్టణ సామాజిక ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదమైన ఈ రోడ్ల విస్తరణ అవసరం లేదని, అర్థం లేదని నగర ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆర్యూబీల నిర్మాణం జరగాలనే ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ప్రముఖ ఇంజనీర్ కుటుంబరావు ప్రతిపాదిత ఆర్యూబీల నిర్మాణం చేస్తే అరండల్పేట్, బ్రాడీపేటలో ఇప్పటికే ఉన్న 100 అడుగుల రోడ్లు భవిష్యత్తు అవసరాలకు సరిపోతాయి. రోడ్ల విస్తరణకు అవకాశం ఉండదు. అంతేకాకుండా హిందూ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సింగిల్ ఫిల్లర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల వంతెన కింద ట్రాఫిక్ రద్దీకి ఎటువంటి అవకాశం ఉండదు. అందువల్ల రోడ్ల విస్తరణ చేసే ఆలోచన అధికారులు తక్షణం విరమించుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యమైన వంతెన నిర్మాణం చేపట్టాలి. సిఆర్డీఏ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ ఫ్లైఓవర్ వల్ల విద్య, వైద్యం, వాణిజ్యం, వ్యాపారాలతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా భవిష్యత్ తరాలకు ప్రయోజనకరంగా ఉండాలి. ఈ వంతెన గుంటూరు వైభవాన్ని మరింత పెంచే విధంగా ఉండాలి. త్వరితగతిన శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ తో పాటు రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే నగర ప్రజలకు ఇది నిజంగా వరంగా మారుతుంది. నగర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్న ఈ తరుణంలో ఈ వంతెన గుంటూరుకు మడిహారంగా మారుతుందని ఆశిద్దాం.